బి న్యూస్ తెలంగాణకి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంయుక్త పత్రికా సమావేశం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బీసీ నాయకుల మీడియా సమావేశం. బండి భగీరథ్ ను జైలు నుంచి కస్టడీకి తీసుకున్న పోలీసులు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. హరీష్ రావు గారు 1000 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించినటువంటి భూ కుంభకోణానికి సంబంధించిన అంశాన్ని ఆధారాలతో స్ట్రైట్ క్వశ్చన్స్ ప్రభుత్వానికి సంధించినారు. ఆధారాలతో ఇంతవరకు తేలుగుట్టిన దొంగల లెక్క ఎందుకు అని అంటే, దొంగతనం చేయడానికి వచ్చినోడికి తేలుగుడితే వాడు సపోర్ట్ చేయడు, తేలుగుట్టినాక కూడా సపోర్ట్ చేయడు, మూతి మూసుకొని కూర్చుంటుంటాడు, లోపల ఏడుస్తుంటాడు. అట్లా ఉంది అలా ఈ ప్రభుత్వ వైఖరి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని వాళ్ళ పత్రికా సమావేశంలో ఎవరో అడిగినరు, ఇట్లా హరీష్ రావు గారు పెదషాపూర్ సంబంధించినటువంటి ఒక సర్వే నెంబర్ 171 నుండి 183 వరకు ఉన్నటువంటి ఒక భూములలో కుంభకోణం జరిగిందని చెప్పని ఆరోపించారు కదా, మీ సమాధానం ఏంది అంటే, నేను మళ్ళీ మాట్లాడతా అని చెప్పని దాటవేత ధోరణికి పాల్పడినరు. ఈ దాటవేత ధోరణి తేలుగుట్టిన దొంగల లెక్క ఇంతవరకు హరీష్ రావు గారు సంధించినటువంటి యొక్క ప్రశ్నలకు ఆరోపణలకు సమాధానం చెప్పకపోవడమే తప్పు జరిగిందని చెప్పని ప్రభుత్వం ప్రైమ ఫెసి ఒప్పుకున్నట్లే. ఒకవేళ గనక ప్రభుత్వం ఏ తప్పు చేయకపోతే 1000 కోట్ల రూపాయలు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ దందాలు చేయొద్దనుకున్నట్టయితే ఇంతవరకు ప్రభుత్వం రెవెన్యూ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు సమాధానం చెప్పట్లేరు. దానికి తోడుగా తగుదునమ్మా అని చెప్పని ఈ మొత్తం వ్యవహారంలో ఎంతైతే ఎంఆర్ఓ బాధ్యుడో అంత కలెక్టర్ కూడా బాధ్యుడే. అటువంటి ఒక జిల్లా కలెక్టర్ను ఇవాళ కర్ణునికి కవచకుండలాల లెక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంకెవరో పెద్దలు జిల్లా కలెక్టర్ను కవచకుండలాలుగా వాడుకుంటూ రాత్రికి రాత్రి వాళ్ళు ఫైర్ ఫైటింగ్ అంటారు, కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పని కలెక్టర్ గారి ద్వారా ఒక రిజాయిండర్ లేఖను విడుదల చేయించినారు. దాంట్లో స్పష్టంగా ఇది మొత్తం మీరు బహుశా మీడియా మిత్రులు చదివి ఉంటారని నేను భావిస్తున్నా. అన్ని హరీష్ రావు గారు ఏం చెప్పిండ్రో అది ఒప్పుకుంటున్నాడు. ఆఖరికి ఏం రాస్తారు అంటే, హరీష్ రావు గారు ఏమన్నారు, హైకోర్టు ఉత్తర్వు, నేను మళ్ళా ఒకసారి నేను మీకు వారు లేవనెత్తిన అంశాలని మళ్ళీ నేను తెలంగాణ సమాజం ముందు ఉంచే ప్రయత్నం చేస్తే దయచేసి వినాలని కోరుతా ఉన్నాను. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంయుక్త పత్రికా సమావేశం. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారములు. నిన్న అత్యావేశంతో బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు మాట్లాడిన ధోరణి పద్ధతి, రెచ్చగొట్టే విధానం రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు, ముఖ్యంగా రైల్వేకి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేయమని చెప్పేసి కార్యకర్తలందరినీ కూడా
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయమని చెప్పేసి ఒక సమావేశంలో మాట్లాడారు. సో మేము బాల్క సుమన్ గారు ఏదైతే నిన్న మాట్లాడిన విధానాన్ని పూర్తిగా ఖండిస్తూ మీ మాటల వెనుక ఏదైతే మీరు ఆవేశంగా ధ్వంసం చేయాలి, ఒక తీవ్రవాదాన్ని మళ్ళీ తీసుకురావాలనే ఒక సంకల్పంతో మాట్లాడిన విధానాన్ని అసలు మీకు ప్రేరణ కల్పించింది లేదా ఈ విధంగా కార్యక్రమాలు చేయించాలని చెప్పింది, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని చెప్పేసి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. కావాలని చెప్పేసి బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో అరాచకం సృష్టించాలి, అరాచక శక్తులను పెంచి పోషించాలి, దాని ద్వారా మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలి అనే ఒక ఆలోచన విధానంతో ఈరోజు ఈ బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో మరొకసారి విజృంభించాలి అనే ఒక ఆలోచనతోటి కేసీఆర్ కేటీఆర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతందుకే ఈ బాల్క సుమన్ను ఆ విధంగా మాట్లాడించినట్టు మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వంలోకి వచ్చిన మీరు గతంలో 10 సంవత్సరాలు ఏ విధంగా పాలన చేసిండ్రు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులపైన కార్యకర్తలపైన వందల వేల కేసులు పెట్టిరు, మీ అందరికి కూడా తెలుసు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బీసీ నాయకుల మీడియా సమావేశం. కాపు సామాజిక వర్గానికి ఉప ముఖ్యమంత్రి మీరే ఇచ్చారు. కానీ 2 సంవత్సరాల్లో మీరు మంత్రిమండలి ఏర్పాటు చేసిన తర్వాత బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి చేసే యోగ్యత లేదా, బీసీలకు ఏమీ అడగలేరనేటువంటి ధైర్యమా, బీసీల తరఫున బీసీల ఆత్మ గౌరవ ఆత్మక్షోభకి మేము అడుగుతున్నాం, కారకులు మీరు కాదా? అంటే ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం కోసం అనేక ఉద్యమాలు చేసి రాజ్యాధికారం పొందలేని స్థితిలో ఉన్నటువంటి అనేక కులాలకి నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేళ్లు మీరు అనేక అసత్య ప్రచారాలు చేయటం ద్వారా ఈరోజు అధికారంలోకి వచ్చారు. మరీ అడుగుతున్నాను నేను, ఎక్కడ బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు ఎందుకు? అంటే బీసీలంటే మీకు చులకనా, బీసీలంటే మీకు లోకువా, మీరు వెనకబడ్డ కులాల్ని వెనకబాటుకి నెట్టేయడానికి ఇదొక్క ఉదాహరణ చాలదా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంలో ఇంకోటి అడుగుతా ఉన్నాను, మీరు పదే పదే బీసీలకు చాలా చేశాం అని మాట్లాడుతూ ఉంటారు. బీసీలను మోసం చేశారు, మీరు చాలా చేయటం కాదు, మోసాలు చాలా చేశారు బీసీలకు. ఆ రోజు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి 56 కార్పొరేషన్లు ఒకేసారి 672 మంది డైరెక్టర్లతోటి 56 కార్పొరేషన్లు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కార్పొరేషన్తో సహా వేస్తే మీరు రోజు ఒకే ప్రచారం చేశారు. మీరు కార్పొరేషన్లు వేశారు, కార్పొరేషన్లకి ఎక్కడా భవనం లేదు, వాళ్ళకి రూమ్ లేదు, టేబుల్ లేదు అనేటువంటి మాటలు మాట్లాడారు. ఇప్పటి వరకు మీరు 40 మందిని మాత్రమే కార్పొరేషన్ చైర్మన్గా వేశారు. అంటే మిగతా 16 కార్పొరేషన్లో ఉన్న కులాల్ని చిన్నగా చూడటం కాదా? ఇది బీసీలకు చేసే మేలా? అంటే బీసీలు అడగలేరని మీరు అనుకుంటున్నారా? బీసీలు ఇవాళ చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. అబద్ధాలకు వేదికగా మహానాడు పెట్టి నేను చేసినటువంటి పనులు అంటే మోసాలు ఎలా చేస్తున్నానని చెప్పేటువంటి ఒక వేదిక ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రసంగంలో కానీ లోకేష్ గారి ప్రసంగంలో కానీ చూసినట్లయితే బీసీలు ప్రతిసారి మోసపోయారు తెలుగుదేశం పాలనలో. మీ అవసరాల కోసం అబద్ధాలని హామీలుగా ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా బీసీలని దగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ.
దానికి ఇవాళ కూటమి ఎదురైంది. అందుకే నేను మరొకసారి అడుగుతున్నాను. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈ రోజు ఉదయం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరిపి మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు పేట్ బషీరాబాద్ పోలీసులు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం పోలీసులు చర్లపల్లి కేంద్ర కారాగారానికి చేరుకొని భగీరథ్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముందుగా నిందితుడికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం భారీ భద్రత నడుమ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విచారణ ప్రక్రియ అంతా కుక్కట్పల్లి డీసీపీ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతోంది. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు మరిన్ని సెక్షన్లను చేర్చిన నేపథ్యంలో ఈ 3 రోజుల కస్టడీ విచారణ అత్యంత కీలకంగా మారనుంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో బుధవారం రోజు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి పొట్టి శ్రీరాములు సర్కిల్ మీదుగా పటేల్ సెంటర్ వరకు బైక్లను ఆటోలకు తాడు కట్టి లాగుతూ ర్యాలీగా నిరసన చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ వినియోగదారులపైన ఒకే నెలలో 4 సార్లు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి వినియోగదారులకు నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 రూపాయలు ఉన్న పెట్రోల్ ఏకంగా 126 రూపాయలు అయిందని, డీజిల్ 115 రూపాయలు పెరిగిందని, గ్యాస్ 995 రూపాయలు పెరిగి ధరలు అంతు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ వినియోగదారులపై భారం మోపి వచ్చినటువంటి ఆదాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని తెలిపారు. అదేవిధంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ కొనుగోలు చేసేటువంటి వ్యాపారస్తులు, డీలర్స్ కు కూడా అధిక మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలపై పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల, ఇంటి పన్నులు పెంచి బాదుడు భారం అవుతున్నాయని ఆయన అన్నారు. ఇలాగే ఉంటే ప్రజలు భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునః ఆలోచన చేసి పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని హెచ్చరించారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ మండల కార్యదర్శి కాటెపోగు స్వామన్న, పట్టణ కార్యదర్శి బి రామకృష్ణ, జిల్లా నాయకులు టి నరసింహులు, వేల్పుల ఏసన్న, ధనుంజయుడు, హరినాయుడు, మహిళా నాయకురాలు ఎస్బిబిబి లక్ష్మీదేవి, మణికుమారి, నూర్జహాన్, నవ్వెసాని, శిరీష తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కూడా ఈరోజు మనం చూస్తే మరి ఇప్పటికే 123 రూపాయలు పవర్ పెట్రోల్ 126 రూపాయలు పెరిగిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. సామాన్యటువంటి వినియోగదారులు ఈరోజు ప్రజలపైన భారాలు వేస్తూ ఉన్నారు. అందుకనగా ఈరోజు మన సిపిఎం లిబరేషన్ పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతూ ఉన్నారో తక్షణమే వాటిని తగ్గించకపోతే రాబోయే కాలంలో ప్రజల పెద్ద ఎత్తున బుద్ధి చెప్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహానాడు జరుపుతా ఉన్నారు. మంచిదే. అయితే మీ అందరికీ కూడా మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ మహానాడులో నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించండి. పెట్రోల్, డీజిల్ ఈరోజు వినియోగదారులకే కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకైనా, బీజేపీ వాళ్ళకైనా, జనసేన వాళ్ళకైనా ఈరోజు వినియోగదారులపైన భారం పడతా ఉంది. అందుకని ఇక దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ఖండించాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకొరకంటే ధరలు అదుపులో లేకుండా ఈరోజు భారాలు పేద ప్రజలపైన వేస్తా ఉన్నారు. తక్షణమే పెంచినటువంటి డీజిల్, పెట్రోల్ ధరలు ఒకే నెలలోనే 3 దఫాలు పెంచారు. సిగ్గుందా మోడీ గారికి? ఈరోజు ధరలు పెంచుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు మోడీకి తప్పట్లు కొడుతున్నాయి, భజన చేస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈ రకమైనటువంటి దాన్ని వ్యతిరేకించాలని చెప్పేస్తా ఉన్నాం. ప్రజలపైన, వినియోగదారులపైన ఏమాత్రం భారాలు వేసినాం ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి హెచ్చరిస్తాం. నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. నాతో పాటు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వేల్పుల ఏసన్న, నరసింహుడు మరియు కాటపోగు సామన్న, టౌన్ కార్యదర్శి రామకృష్ణ, మహిళా నాయకురాలు బీబీ లక్ష్మీదేవి, నూర్జహా, రమేశాని, శిరీష తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మల్కాజ్గిరి తాము చేసిన పనికి తగినంత డబ్బులు చెల్లించాలని, మేస్త్రీల కారణంగా తాము జీవన ఉపాధి కోల్పోతున్నామని నిరసిస్తూ మల్కాజ్గిరి నియోజకవర్గంలోని సఫిల్గూడ చౌరస్తా వద్ద గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెంట్రింగ్ కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నేరేడ్పేట్ మల్కాజ్గిరి సెంట్రింగ్ అసోసియేషన్ కోశాధికారి అశోక్ మాట్లాడుతూ ఓనర్ మరియు సెంట్రింగ్ కాంట్రాక్టర్ మధ్యలో ఉన్న మేస్త్రీ కారణంగా తాము చేసిన పనికి తగిన మూల్యం
తీసుకోలేకపోతున్నామని, తక్షణమే ఇలాంటి వ్యవస్థను రద్దు చేసి సెంట్రింగ్ కార్మికుల జీవితాలను మెరుగుపరచాలని కోరారు. సెంట్రింగ్ కార్మికులకు ప్రభుత్వం తక్షణమే రక్షణ కల్పించాలని, వారికి ఆరోగ్య బీమా కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. బచావనే నినాదము మన 3 నెలల కింద ప్రెస్ క్లబ్ లో మేస్త్రికి హటావ్ సెంట్రింగ్ బచావ్ అంటే మేస్త్రికి హటావ్ అంటే మొత్తం ఆ మేస్త్రిని ఇంటి నిర్మాణ రంగంలో మనం పోవాలి. మన నిర్మాణ రంగం నుంచి అని అనట్లేదు, ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏంటంటే నీ రేటు నువ్వు మాట్లాడుకోవాలి. జై సెంట్రింగ్ కాంట్రాక్టర్ల ఐక్యత. కృష్ణన్న శాలువాతో సన్మానించడం జరుగుతుంది. మన కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ చెప్పట్లు. మేము గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజుకు మా సమ్మె 12వ రోజు చేరింది. మా సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, మా యొక్క రేటు ఈ తాపి మేస్త్రితో ముడిపడి ఉన్నది. ముఖ్య ఉద్దేశం మెయిన్ ఇదే. అన్నిటికన్నా ముఖ్యమైనది పాత్ర మా సెంట్రింగ్ పాత్ర. ఏ నిర్మాణానికైనా సెంట్రింగ్ వాళ్ళు ప్రతి దానికి వెన్నుముక లెక్క. ఒక మనిషికి శరీరంలో వెన్నుముక ఎంత అవసరమో ఒక బిల్డింగ్కు సెంట్రింగ్ వర్కర్లు అంత అవసరం ఉంటుంది. మేము చేసిన దానికే అందరూ ఒక మనిషి శరీరం ఆకృతి తీసుకొచ్చిన తర్వాత మనం బట్టలు ఎప్పుడంటే వేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు ఇప్పొచ్చు, ఏ రకమైన చేసుకోవచ్చు. ఆకృతి మాత్రం చేసిన వాళ్ళదే గొప్పతనం. అటువంటి వృత్తి ప్రధానమైనది సెంట్రింగ్. ఆ సెంట్రింగ్ వృత్తిలో మేము కొనసాగుతూ మా జీవనాలు గడుస్తున్నాయి. కానీ ఎదుగుదల మాత్రం లేదు. ఎందుకంటే మా మధ్యలో ఇంటి ఓనర్కు మాకు మధ్యలో ఒక మేస్త్రి అనే ఉంటాడు. ఆ మేస్త్రి ద్వారా మేము రేట్లు తీసుకొని ఆ మేస్త్రులు మా దాంట్లో మాకు పోటీతత్వం పెంచి ఒకరికొకరు రేట్లు దించుకుంటూ మాలో మాకు పోటీతత్వం పెట్టి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేసి మేము గత 10 సంవత్సరాల ముందు 40 రూపాయల రేటు ఉన్నా కూడా ఈరోజు మాకు 27, 26, 28 మధ్యలో దించుకుంటూ వచ్చేసి మాకు పోటీతత్వం పెట్టి ఆ 27, 28 చేస్తే మాకు ఏమి గిట్టుబాటు కాని పరిస్థితి తీసుకొచ్చినారు. అట్లాగే అందుకని మేము ఎన్నో రోజుల నుంచి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు రేటు దించడమే తప్ప పెంచిన రేటు మాత్రం లేదు. అందుకే మేము సెంట్రల్ కమిటీ ఆలోచన చేసి బంద్కు పిలిపియాల్సిన అవసరం ఉన్నది. అందుకే గత 3 సంవత్సరాలుగా మేము హైదరాబాద్ మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి చేద్దామన్నట్టు ఉండే. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకైతే మనకు కన్స్ట్రక్షన్ ఊపందుకున్న దినాలు లేవు. మనకు ఊపు వస్తే రేటు నిలబడుతుంది అనే ఉద్దేశంలో ఇన్ని రోజులు ఆగినాము. ఇది ఇట్లనే కొనసాగుతుంది, కంటిన్యూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మేము కంపల్సరీగా సమ్మె చేయాల్సిన పరిస్థితి ఉన్నదని భావించి ఇప్పటికే మన సెంట్రింగ్ సోదరులు అందరూ నష్టపోతున్నారు. ఇంకెంతకాలం ఇట్లనే జరుగుతుంటుంది అని చెప్పేసి ఉద్దేశించి మేము సమ్మెకు పోవడం జరిగింది. అట్లాగే ఈ సమ్మెలో 12వ రోజు జరుగుతున్నది. ఈ విషయంలో మాత్రం మాకు ఖచ్చితంగా మీడియా వాళ్ళు సహకరించి మేము మేస్త్రులనేమి దూషించడం లేదు. మాకు న్యాయమైన కోరిక ఏంటంటే మేము డైరెక్ట్గా ఓనర్లతో పని చేసుకుంటాము. మీరు మా రేటు ఎందుకు తీసుకుంటారు? మా రేటు తీసుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మీకు పడిన రేటు మీరు చేసుకుంటాం, మా పడిన రేటు మేము మాట్లాడుకుంటాం. మా ఉద్దేశం మెయిన్ ఉద్దేశం అది మేస్త్రుల ద్వారా. ఇక ప్రభుత్వం ద్వారా మాత్రం మాకున్న సెంట్రింగ్ కార్మికులకు ఒక ప్రమాదవశాత్తు చనిపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మన హైదరాబాద్ లో లోకల్ గా చిన్న బిల్డింగ్లు తప్ప పెద్ద బిల్డింగ్లు మాత్రం ఎక్కడైనా కూడా బయట లేబర్ ను తీసుకొచ్చా కానీ పనులు జరగలేని పరిస్థితి ఉంది. బయట లేబర్ ను తీసుకొని వచ్చినా మన లోకల్ లేబర్ అయినా కూడా ప్రమాదవశాత్తు కార్డు లేని వారికి ఏమైనా ప్రమాదవశాత్తు జరిగి పెద్ద ఇబ్బందుల పాలైతే మాత్రం కార్డు లేకుండా ఎటువంటి ప్రయోజనం పొందడం లేదు సంక్షేమ బోర్డు ద్వారా. అటువంటి వారికి FIR ద్వారానే లేదా ఆధార్ కార్డు ద్వారానే మన సంక్షేమ బోర్డు ద్వారా రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ అతనికి అందజేయవలసిందిగా ప్రధానమైన డిమాండ్. దాని తర్వాత ESI. ఎందుకంటే ఈరోజు ఏ చిన్న దెబ్బ తగిలినా ఏదైనా లేనిపోయిన రోగాలు ఏమైనా వచ్చినా ప్రభుత్వ అవసరాలు పోతే అలసత్వంతో వారికి న్యాయం జరగడం లేదు. అట్లాగే లేట్ అయిపోతే ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి ఒక ప్రైవేట్ దాంట్లో పోదామంటే మాత్రం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చూపించుకోలేని పరిస్థితులు ఉంటాయి. అందుకని ESI ద్వారా మాకు నాణ్యమైన వైద్య సేవలు అందుకున్నటకు వారికి మాకు అవకాశం ఇవ్వమని చెప్పేసి ESI ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము రికార్డులు సృష్టించడం తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని, ఆ పార్టీ ఆవిర్భావమే ఒక తిరుగులేని చరిత్ర, సంచలనమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడు వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న ఈ మహానాడు ద్వారా గ్రామానికి ప్రతి కార్యకర్త హృదయానికి పార్టీ చేరుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మహానాడును స్త్రీశక్తి థీమ్తో నిర్వహించడం మహిళల ఆత్మగౌరవం, సాధికారత, భద్రత పట్ల టీడీపీకి ఉన్న సంకల్పానికి నిదర్శనమని అనిత పేర్కొన్నారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే నారా లోకేష్ 33% సీట్ల కేటాయింపుపై భారీ ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఇదే వేదికపై వైసీపీపై హోంమంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో జై జగన్ అనడానికి నిరాకరించి జై చంద్రబాబు, జై తెలుగుదేశం అన్నందుకు బీసీ కార్యకర్త తోట చంద్రయ్యను గొడ్డలి పార్టీ రౌడీలు నడి రోడ్డుపై గొంతు కోసి చంపారు అని మండిపడ్డారు. నాటి జగన్ ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్యాయం చేస్తే నేడు చంద్రబాబు ప్రభుత్వం వారికి అండగా నిలిచిందని, మహానాడు పండుగ వేళ చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగిగా నియమితులయ్యారని అనిత వెల్లడించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంయుక్త పత్రికా సమావేశం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బీసీ నాయకుల మీడియా సమావేశం. బండి భగీరథ్ ను జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.